మల్కాజ్గిరి నియోజకవర్గం ఓటర్లందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ సందడి మనం ఒక వారం కింద నుంచి ఈ సందడి స్టార్ట్ అయింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఊపు, ఎవరెవరు నిలబడాలి, ఏ పార్టీ నుంచి నిలబడాలి, ఎన్ని సన్నాహాలు సమకూర్పులు, ఏ విధంగా ఒకరినొకరు సహకరించుకున్నాడు అన్ని మొదలైనటువంటి సందర్భంగా మేము విశ్వ టీవీ తరఫున ఒక విశ్లేషణ ఏమిటంటే నియోజకవర్గ స్థాయిలో సూచనలు విశ్లేషణ కొంచెం చేద్దామని అనిపించింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రివ్యూ, ఒక పాత ఎలక్షన్ జరిగిన విధానము, ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి గెలుపోటములు, అక్కడ ప్రజల యొక్క ఓటర్ల సంఖ్య, ఇవన్నిటి మీద ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం తీసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, ముఖ్యంగా తెలంగాణలో ఇంత పెద్ద దాంట్లో మనకు ఎన్నో నియోజకవర్గాలు, కానీ ఏషియా మొత్తంలో అతిపెద్ద నియోజకవర్గము మల్కాజ్గిరి నియోజకవర్గం. మల్కాజ్గిరి ముఖ్యంగా మల్కాజ్గిరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా అర్బన్ పాపులేషను, సెటిలర్స్ అంటే ఒక పని మీద చదువుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఎందుకంటే దీని కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ కూకటపల్లి నుంచి తీసుకుంటే, కుత్బుల్లాపూర్ నుంచి తీసుకుంటే, ఉప్పల్ వరకు, ఎల్బీ నగర్ వరకు మీరు గమనిస్తే ఇవన్నీ కూడా అర్బన్ పాపులేషన్. అంటే విలేజ్ పాపులేషన్ కాదు, ఒక అర్బన్ పాపులేషన్ మొత్తము ఉండి ఏషియాలో అతి పెద్దగా ఉన్నటువంటి చాలా పెద్ద నియోజకవర్గము మల్కాజ్గిరి. కాబట్టి ద ఎఫెక్ట్ ఆఫ్ ఓట్స్ ఎట్లయితే, ఓట్ల యొక్క ఘనత, ఓట్ల యొక్క సామ్యత, ఓట్ల యొక్క ఆ పవిత్రత చాలా ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ చాలా అర్బన్ పాపులేషన్ మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఎదిగి అలా 13,70,000 ఓట్లు ఉన్నాయి మనకి మల్కాజ్గిరి. దీంట్లో మల్కాజ్గిరి ఏర్పడ్డది ఎప్పుడు అంటే 2008లో ఇది మనకు పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడడం జరిగింది. అయితే మొదటి ఎలక్షన్స్ 2009లో మనకు అయినప్పుడు ఇక్కడ సర్వే సత్యనారాయణ గారు కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ అర్బన్ పాపులేషన్ వల్ల 67.7% లిటరసీ, అంటే చదువుకున్న వారే అందరూ, అంటే 70% ఆల్మోస్ట్ యావరేజ్గా లిటరసీ ఉన్నటువంటివి ఇంకేవి లేవు. ఇక్కడ పార్లమెంట్ అంటే చాలా పెద్ద పరిధి, అంటే ఒక 6-7 నియోజకవర్గాల అసెంబ్లీలు కలిసినవి. ఇందులో 7 నియోజకవర్గాలను కలిసి కూడా చూస్తే మనం 70% లిటరసీ ఉంది, అంటే చదువుకున్న వారు చాలా మంది. కాబట్టి ఓటు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, పవిత్రత చాలా ఉంటుంది. దీన్ని మనసులో పెట్టుకొని చాలా మంది అసలు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఇది, దీని యొక్క గొప్పతనం చాలా ఉంది. అయితే ముఖ్యంగా 2009లో సర్వే సత్యనారాయణ గారు వారు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. అప్పటికి మన మోడీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ, అంటే అప్పటికి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడమే జరిగింది. అదేవిధంగా వేరే పార్టీలు, టీడీపీ అప్పుడు ఇక్కడ ఉన్న బైఫర్కేట్ కాలేదు అప్పటికి రాష్ట్రము. 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రావడం పెద్ద ఇది కాలేదు. కానీ 2014కు వచ్చేసరికి 2014లో మనకి టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిచింది. అది 2014లో బైఫర్కేట్ అయిన టైంలో మారినాక కూడా టీడీపీ ఎట్లా గెలిచిందంటే కొంత టీడీపీ ఉండి మల్లారెడ్డి గారు, చామకూర మల్లారెడ్డి గారు ఎంపీగా గెలవడం జరిగింది. సో ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఇవంటే నెక్స్ట్ ఒక 1 మినిట్ తర్వాత మీరు చూస్తారు. తర్వాత 2019లో మనకు మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఈ యొక్క ప్రాధాన్యత, ఈ అర్బన్ ఓటర్ ప్రాధాన్యత ఎక్కడ తెలుస్తుందంటే సర్వే సత్యనారాయణ గారు గెలవంగానే కేంద్ర మంత్రి ఇచ్చారు. మల్లారెడ్డి టీడీపీలో గెలవంగానే మళ్ళా బయటకు వచ్చినాక ఆయన మంత్రి అయ్యిండు. దీని ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి ఎంపీ అయినటువంటి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అవుతూ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో మల్కాజ్గిరి యొక్క ఓటర్ల యొక్క ప్రాధాన్యత ఎంతుందో చూడండి. ఒక వ్యక్తిని బేస్ నుంచి ఆయన ఫేస్ని ఎక్కడికో తీసుకుపోయినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఇది. ఇప్పుడు ఈసారి చాలా ఇదిగా మనం చూస్తే ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ కంట్రీలో ఒక స్థాయిలో వెళ్తున్నటువంటి 3వసారి ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. దాని తరఫున నిలబడ్డది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తరఫున
క్యాండిడేట్గా ఫైనల్ అవ్వడం జరిగింది. సునీత మహేందర్ రెడ్డి గారు అంటే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు భార్య, వారు గతంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన వాళ్ళను పిలిచి ఇందిరా నేషనల్ కాంగ్రెస్లో వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే టీఆర్ఎస్లో ఇంకా ఫైనల్ ఒక రోజులో ఫైనల్ అయ్యేది ఉంది. బహుశా షంబీపూర్ రాజు కానీ ఇంకెవరన్నా వంటేరు ప్రతాపరెడ్డి కానీ చెప్పలేము, ఫైనల్ కాలేదు కాబట్టి కేసీఆర్ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అసలు విషయం చెప్పడం ఏంటంటే ఆచితూచి ఆలోచించి చక్కగా నిలబెట్టి, ఎందుకంటే మీరు వేస్తున్నటువంటి ఓటు వల్ల వాళ్ళు తయారైన తర్వాత వాళ్ళు ఎంత ప్రజలకు ఉపయోగపడుతున్నారు, వారి యొక్క అందలం పెరుగుతూ ఉంది. మరీ మల్కాజ్గిరిలో గమనిస్తే ఇంత పెద్ద నియోజకవర్గము కొన్ని దేశాలలో ఒక దేశానికి మొత్తం ఈ ఓట్లు లేవు. మీరు నైజీరియా అలాంటి కంట్రీస్ తీసుకుంటే దేర్ ఆర్ నో ఓట్స్, ఇన్ని ఓట్స్ లేవు. ఈ ఓట్లు వేసి పంపించడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? ఎందుకంటే పోయినసారి మీరు గమనిస్తే మర్రి రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ కాలేదు, ఆ టీఆర్ఎస్ అభ్యర్థికి 38.4% ఓట్లు వచ్చి ఓడిపోయిండు. గెలిచిన ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 39% వచ్చినాయి. ఎంత తేడా ఉంది? 0.6%లో ముఖ్యమంత్రిని చేసింది ఈ నియోజకవర్గం. ఆయన తర్వాత కాంగ్రెస్లో గెలవడం వల్ల 0.6%, అంటే ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర ఉండే ఓట్ల సిస్టమ్ ఇట్లా ఉంటుంది. బహుశా దేశం అంతా ఈ విధంగా ఫాలో కావాలి. ఆచి తూచి వచ్చి వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ ఎంత ఉందంటే 79% ఓటింగ్ పర్సెంట్ వచ్చింది ఆల్మోస్ట్ పోయినసారి. అంటే 80% ఓట్లు వేసి మళ్ళీ అందులో నెక్ టు నెక్ ఒక 0.6%లో ఒక వ్యక్తిని గెలిపించి, ఆ 0.6%లో గెలిచిన వ్యక్తి తద్వారా ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిన స్థాయి చూస్తే ప్రజలు ఈ విధంగా ఎలక్ట్ చేసుకోవాలి, మంచి వేయాలి, ఓటు ఆచితూ చేయాలి, ఎటేస్తారనేది కాదు. ఇక్కడ ఎవరు పక్షపాతం కాదు, ఎవ్వరు పర్సనల్ కాదు. కానీ మల్కాజ్గిరి అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ నుంచి కూకటపల్లి కుత్బుల్లాపూర్ వరకు ఉన్నటువంటి నియోజకవర్గం అంతా చదువుకున్న వాళ్ళు, ఆలోచించి ఓట్లేసే వాళ్ళు, ముఖ్యంగా ఎవరు ఏ స్థాయిలో దేశానికి ఉపయోగపడతారు, దేశానికి సేవ చేస్తారు, సేవ, సౌహృద్భావము, సహకారము, ఈ మూడు ఉన్నటువంటి వాడు నాయకుడు. ఆ నాయకుని యొక్క లక్షణాలు గమనించి ఈ మూడు పార్టీలలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ కూడా ఒక 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి వ్యక్తే బేరీ చేసుకుంటే ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది, ఆయన తెలియని వ్యక్తి కాదు. రెండోది ఈ సునీత లక్ష్మారెడ్డి చూస్తే ఆయన అటు సైడు పరిగి ఆ నియోజకవర్గం చేవెళ్ళ అటు సైడు ఆయన యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండేది. ఇంకా ఆయన కూడా ఇక్కడ మల్కాజ్గిరిలో తీసుకోవడం జరిగింది. కానీ ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తగ్గకుండా అందరూ వెళ్ళి ఓట్లు వేసి ఎవరికి సరిగ్గా వేయాలనో వేసి, ముఖ్యంగా మోడీ ఎఫెక్ట్, మోడీ పరిపాలన, మోడీ సంక్షేమాలను గమనిస్తూనే ఉన్నాం. నేను ఒక ఓటరే, ఎన్ని విశ్లేషణలు చేసినా ఓటర్లు గమనించడం. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావడం, కొన్ని హామీలు ఇవ్వడం, ఆ హామీలకు సంబంధించి మరి రేపొద్దున ఇంకా ఈ సమయంలోనే ఈ ఎంపీ ఎలక్షన్స్ రావడం, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఆ హామీలు ఎలా నెరవేరుస్తారు, ఈ సమయంలో వాళ్ళు ఈ యొక్క శురువాత్ అంటే ఈ స్టార్ట్ ఎట్లా చేసి వాళ్ళు రాబోయేటువంటి 4-5 ఏళ్లలో ఏడికి చేరుతారనేటువంటి ఆ పరిజ్ఞానము, ఆలోచన, విశ్లేషణ ఇది ప్రజలు, ఓటర్లు ఆ స్థాయిలో చేసుకోవడము, ఎవరన్నా ఆలోచించి చెప్తే దాన్ని విలువగా పాటించడం, ఇదంతా చేసుకుంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా ఈ మొదట నేను 17 కాన్స్టిట్యున్సీలో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక స్ఫూర్తిగా రేపొద్దున ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి దీంట్లో మన యొక్క ఆలోచన సర్వే అంటే లోతుగా వెళ్తే సర్వే గంటలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానమైన సర్వే ఏంటంటే అంతా ఇక్కడ అక్షరాస్యులు, లిటరేచర్ ఎక్కువ, ఓటర్స్ బాగా వేస్తారు, ముఖ్యంగా ప్రతిదీ బాగుపడ్డటువంటి ప్రాంతమే, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు డ్రైనేజ్, ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా కూడా ఇందులోనే వస్తుంది ఈ నియోజకవర్గాల్లో. అక్కడ ఏంటంటే మీరు గమనిస్తే అక్కడ మొత్తం బాగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్మీ యూనిట్స్, కొంత ఎయిర్ ఫోర్స్, కొంత ఎంఈఎస్ ఇవి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువ, చాలా మటుకు ఓటింగ్ పర్సంటేజ్లోకి రాదు. వాళ్ళంతా పోస్టల్ బ్యాలెట్లోనే ఎక్కువ వాళ్ళ ప్రాంతాలకు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది అంటే మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని జాగ్రత్తగా ఓట్లేసి ఆ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాంట్లో ఆ విధమైన ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, దానికి ప్రాముఖ్యత ఉంది. అది స్థాపించిన అది 2008లో మొదలైన నాటి నుంచి కూడా దాని ప్రత్యేకతలు దానికే ఉన్నాయి. దాన్ని సరిగ్గా వినియోగించి ఏ విధమైన ప్రలోభాలకు ఏ విధంగా ఇది కాకుండా కాస్త మంచిగా వెళ్ళి ఆ యొక్క మల్కాజ్గిరిని మీరు సరైనటువంటి ఓటు వినియోగించుకోగలరు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గం గురించి కూడా రాబోయే ఇదిలో ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ముందుకు వెళ్ళండి. విశ్వ టీవీలో
ఇది రాను రాను ఇంకా మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నేను ఇంకా చేయడం జరుగుతుంది.